మీరెప్పుడైనా ఆలోచించారా? మన సంస్కృతిలో ఎన్నో జంతువులున్నా ఒక్క ఆవుని మాత్రమే ఎందుకు అమ్మ అని పిలుస్తాం? గోమాత అని దండం పెడతాం. దీని వెనుక కేవలం నమ్మకం మాత్రమే ఉందా? లేక ఏదైనా పెద్ద రీజన్ ఉందా? అప్పట్లో ఈ రోజుల్లో ఉన్నట్టు ఫ్రిడ్జులు, మెడిసిన్లు, పెట్రోల్ కార్లు ఏవీ లేవు. అలాంటి టైంలో ఒక కుటుంబానికి ఒక ఆవు తోడుగా ఉంటే ఇక ఆ ఫ్యామిలీకి తిరుగులేనట్టే. ఉదయాన్నే పాలిస్తుంది. ఆ పాలతో పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ఇంటి నిండా పోషకాహారమే. అందుకే ఆవుని ఒక జంతువులా కాకుండా కన్నతల్లిలా పోషించే అమ్మగా చూశారు. అమ్మ మనకి ఎలాగైతే పాలు ఇచ్చి పెంచుతుందో గోమాత కూడా అలాగే ఒక కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. అంతేకాకుండా ఆవు మన భూమికి చేసిన మేలు అంతా ఇంతా కాదు. అప్పట్లో వ్యవసాయానికి మెయిన్ ఇంజన్ ఆవు, ఎద్దులే. వాటి పేడ, మూత్రం నేచురల్ ఫెర్టిలైజర్స్ గా మారి పంటలని బాగా పండేలా చేసేవి. భూమిని చాలా సారవంతంగా మార్చేవి. అంటే ఈ రోజుల్లో మనం వాడుతున్న కెమికల్స్ ఏవీ లేకుండానే కేవలం గోమయంతోనే మన భూమి ఆరోగ్యంగా ఉండేది. ఆవు ఊపిరి పీల్చుకోవడం వల్ల కూడా